హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ జగదీష్ కుమార్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే రే ఆప్టిక్స్కి సంబంధించినటువంటి 2 వీడియోస్, అలాగే వేవ్స్కి సంబంధించినటువంటి 9 వీడియోస్ నా ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మిర్రర్ ఈక్వేషన్. తెలుగులో దాన్ని దర్పణ సమీకరణం అంటాం. సో మిర్రర్ ఈక్వేషన్ ఏంటంటే 1/f = 1/u + 1/v. సో ఈ ఈక్వేషన్ యొక్క డెరివేషన్ చూద్దాం. అది ఇక్కడ చూడండి, ఎఫ్ అంటేనేమో ఫోకల్ లెంత్, నెక్స్ట్ ఫోకల్ లెంత్ అంటే నాభ్యంతరం అండి. ఓకే, నెక్స్ట్ యు అంటేనేమో డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ పోల్. అంటే ఇక్కడ యు అనేది దర్పణ ధ్రువానికి మరియు వస్తువుకు మధ్య దూరం. ఓకే, యు అనేది దర్పణ ధ్రువానికి మరియు వస్తువుకు మధ్య దూరం. వి అనేది ఏమో డిస్టెన్స్ బిట్వీన్ image and pole of the mirror. సో దీని ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ఇమేజ్ అండ్ పోల్ ఆఫ్ ద మిర్రర్. అంటే ఇక్కడ దర్పణ ధ్రువానికి మరియు ప్రతిబింబానికి మధ్య గల దూరం. సో 1/f = 1/u + 1/v లో ఎఫ్ అంటేనేమో ఫోకల్ లెంత్, దాని నాభ్యంతరం అంటాం. యు అంటేనేమో ఆబ్జెక్ట్ కి పోల్ కి మధ్య ఉండే డిస్టెన్స్. వి అంటేనేమో ఇమేజ్ కి పోల్ కి మధ్య ఉండే డిస్టెన్స్. ఓకే, సో ఈ ఈక్వేషన్ ప్రూవ్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. కాకపోతే అన్నిట్లో కల్లా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే సిమిలర్ ట్రయాంగిల్స్ మెథడ్. సో సిమిలర్ ట్రయాంగిల్స్ మెథడ్ని యూజ్ చేసి ఈ 1/f = 1/u + 1/vని ప్రూవ్ చేద్దాం. సో ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ మెథడ్. ఓకే, కాన్వెక్స్ మిర్రర్కి కాన్కేవ్ మిర్రర్కి ఒకే మిర్రర్ ఈక్వేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ కుంభాకార దర్పణానికి పుటాకార దర్పణానికి రెండింటికి కూడా ఒకే దర్పణ సమీకరణం ఉంటుంది. సో దాన్ని నేను ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ను యూజ్ చేసి మిర్రర్ ఈక్వేషన్ని డిరైవ్ చేస్తాం. సో ముందుగా దాన్ని మనం ఒక కాన్కేవ్ మిర్రర్ని కన్స్ట్రక్ట్ చేసుకుందాం. కాన్కేవ్ మిర్రర్ని ఇలా, ఓకే, సో ఒక కాన్కేవ్ మిర్రర్ని కన్స్ట్రక్ట్ చేసుకుందాం. ఈ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది. సో ఇది ఏంటంటే కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకుందాం. నెక్స్ట్ ఇది పోల్ అనుకుందాం. ఓకే, సో చూడండి, నేను ఆబ్జెక్ట్ని బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకుంటాను. సో ఆబ్జెక్ట్ని ఇక్కడ బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకుంటున్నా. ఆ ఆబ్జెక్ట్ని మనం ఏబి అనుకుందాం. ఓకే, ఆబ్జెక్ట్ని ఏమనుకుందాం అంటే ఏబి అనుకుందాం. సో ఇక్కడ మనం ఎప్పుడైతే కాన్కేవ్ మిర్రర్లో ఆబ్జెక్ట్ని బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకుంటే ఇమేజ్ అనేది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏ ఇమేజ్ ఫామ్ అవుతుందంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి అలాగే ఫోకస్ కి, ఈ రెండింటికి మధ్యన ఫామ్ అవుతుంది. దాన్ని మీకు డయాగ్రామ్ లో చూపిస్తాను తర్వాత. ఓకే, సో ముందుగా మనం ఈ ఇమేజ్ కోసం ఆబ్జెక్ట్ నుంచి 3 రేస్ ని కన్స్ట్రక్ట్ చేసుకుందాం. సో దాంట్లో ఫస్ట్ది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారల్ గా ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. సెకండ్ ఏమో ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి, సో సెకండ్ ఏమో పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. థర్డ్ ఏమో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ట్రావెల్ చేసింది అనుకుందాం. సో చూడండి, ఫస్ట్గా నేను ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారల్ గా ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. సో ఈ రే అనేది ఫస్ట్ రే, ఇది మిర్రర్ మీద ఎం పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయ్యి నెక్స్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ అయింది ఏ పాయింట్ దగ్గర నుంచి అంటే ఫోకస్ దగ్గర నుంచి. ఇది ఇన్సిడెంట్ రే, ఇది
రిఫ్లెక్టెడ్ రే ఫస్ట్ రేకి సంబంధించి. ఓకే, సెకండ్ రేని ఇది ఇలా ఫోకస్ దగ్గరికి పోల్ దగ్గరికి ట్రావెల్ చేసింది అనుకుందాం. నెక్స్ట్ పోల్ దగ్గర ట్రావెల్ చేసి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో పోల్ దగ్గర ట్రావెల్ చేసి మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది. సో ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఇది సెకండ్ రేకి సంబంధించినటువంటిది, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఓకే, నెక్స్ట్ థర్డ్ రేని నేను సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి తీసుకుంటున్నా. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఇలా మిర్రర్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఏరియా అయితే ఇన్సిడెంట్ అవుతుందో సేమ్ మళ్ళీ అదే పాత్రలో బ్యాక్ వస్తుంది. సో సేమ్ అదే పాత్రలో మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో ఇక్కడ ఇది థర్డ్ రేకి సంబంధించినటువంటిది. ఓకే, సో చూడండి పర్టికులర్గా ఈ పాయింట్ దగ్గర ఫస్ట్ రే రిఫ్లెక్టెడ్ రే, సో సెకండ్ రిఫ్లెక్టెడ్ రే, థర్డ్ రిఫ్లెక్టెడ్ రే. ఈ 3 రిఫ్లెక్టెడ్ రేస్ కూడా ఏ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుందంటే ఇక్కడ. సో ఈ పాయింట్ మనం ఏమనుకుంటాం అంటే ఏ డాష్ అనుకుంటాం, అంటే అది ఏకి ఇమేజ్ అనమాట. సో దీని నుంచి మనం ఇలా పర్పెండిక్యులర్గా డ్రా చేసుకుంటుంది, అది బి డాష్ అవుతుంది. సో ఇక్కడ ఏ డాష్ బి డాష్ అనేది ఏబి యొక్క రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్. అంటే ఇక్కడ ఏ డాష్ బి డాష్ అనేది ఏబి యొక్క నిజ మరియు తలకిందులైన ప్రతిబింబం. ఓకే, సో ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ నుంచి పోల్కి మధ్య ఉండే డిస్టెన్స్ ని ఏమనుకుందాం అంటే యు అనుకోండి. ఆబ్జెక్ట్ నుంచి పోల్కి ఉండే డిస్టెన్స్ ని యు అనుకుందాం. నెక్స్ట్ ఇమేజ్ నుంచి పోల్కి ఉండే డిస్టెన్స్ ని వి అనుకోండి. ఇమేజ్ నుంచి పోల్కి ఉండే డిస్టెన్స్ ని వి అనుకోండి. నెక్స్ట్ అలాగే ఫోకస్ నుంచి పోల్కి మధ్య ఉండే డిస్టెన్స్ ని ఫోకల్ లెంత్ ఎఫ్ అనుకోండి. ఓకేనా, ఫోకస్ కి పోల్ కి మధ్య ఉండే డిస్టెన్స్ స్మాల్ ఎఫ్ ఫోకల్ లెంత్ అవుతుంది. ఇమేజ్ కి పోల్ కి మధ్య ఉండే డిస్టెన్స్ వి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ కి పోల్ కి మధ్య ఉండే డిస్టెన్స్ యు. ఓకేనా, సో ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోండి, ఈ ఎంపి అనేది. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఏబి అనేది, సో ఏబి అనేది ఎంపీకి ఈక్వల్ గా ఉంటుంది. సో ఎందుకంటే ఇది ప్యారలల్ కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంపీ, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ అలాగే ఏఎం, ఓకే, ఏ నుంచి ఎం. సో ఏఎం వాల్యూ ఎంత ఉంటుందో బి నుంచి పి దాకా కూడా అంతే ఉంటుంది. సో బిపి, ఈ రెండు గుర్తుంచుకోండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంపీ. నెక్స్ట్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిపి, ఈ రెండు సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు డెరివేషన్లోకి వెళ్దాం. ఓకే, సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా సిమిలర్ ట్రయాంగిల్స్ ని యూజ్ చేసి మిర్రర్ ఈక్వేషన్ ని డెరైవ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ ని కన్సిడర్ చేసుకుందాం. ఆ ట్రయాంగిల్ ఏంటి అంటే ముందుగా ఈ ట్రయాంగిల్ చూడండి, బి డాష్ ఎఫ్ ఏ డాష్. ఈ ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ బి డాష్ ఎఫ్ ఏ డాష్. ఇదండి బి డాష్ ఎఫ్ ఏ డాష్. నెక్స్ట్ అలాగే ట్రయాంగిల్ ఎఫ్ ఎం పి. సో ట్రయాంగిల్ ఏంటంటే ఎఫ్ ఎం పి. సో జాగ్రత్తగా చూడండి, బి డాష్ ఎఫ్ ఏ అనేది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ఎఫ్ ఎం పి అనేది ఒక ట్రయాంగిల్. ఎందుకంటే చూడండి, సో ఇప్పుడు ఈ లైన్ అనేది దీన్ని ఇంటర్సెక్ట్ చేస్తుందంటే ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఓకే, రెండు కూడా స్వరూప త్రిభుజాలు అవుతాయి. సో చూడండి, ఇప్పుడు స్వరూప త్రిభుజాల ధర్మాల నుంచి, సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ నుంచి చూడండి. ఇప్పుడు ఇది యాంగిల్ అనుకుంటే దీనికి ఆపోజిట్ ఏముంది, ఏ డాష్ బి డాష్ అనేది ఆపోజిట్. ఇక్కడ ఏ డాష్ బి డాష్ అనేది ఆపోజిట్ బై. మరి ఈ ట్రయాంగిల్ సంబంధించి ఆపోజిట్ ఏంటండి, ఇది టీటా అంటే దీనికి ఆపోజిట్ ఎంపీ అనేది ఆపోజిట్ అవుతుంది. సో ఇక్కడ ఎంపీ. ఓకేనా, ఇక్కడ నేను ఆపోజిట్స్ ని ఈక్వల్ చేశాను. నెక్స్ట్ అలాగే అడ్జసెంట్స్ ని కూడా ఈక్వల్ చేద్దాం. సో అడ్జసెంట్స్ అంటే ఇక్కడ ఈ యాంగిల్ అంటే ఇక్కడ ఇది ఆపోజిట్ అయినప్పుడు ఇది ఏమవుతుందంటే అడ్జసెంట్ అవుతుంది. ఓకేనా, ఇది ఎదురు భుజం అయినప్పుడు ఇది ఆసన్న భుజం అవుతుంది. సో దీనికి సంబంధించి ఏంటి,
బి డాష్ ఎఫ్ బై మరి ఈ ట్రయాంగిల్ సంబంధించినటువంటి అడ్జసెంట్ ఆసన భుజం ఏంటండి, ఇది థీటాకి ఆపోజిట్ కాబట్టి ఇది ఎదురు భుజం అవుతుంది. సో ఇది ఆసన భుజం అవుతుంది. అంటే ఇక్కడ ఎఫ్ పి. ఓకేనా? ఇక్కడ ఏంటి, ఏ డాష్ బి డాష్ బై ఎంపీ ఈజ్ ఈక్వల్ టు బి డాష్ ఎఫ్ బై ఎఫ్పి. సో ఇక్కడ చూడండి ఎంపీ అంటున్నాం. సో ఎం నుంచి పికి. సో ఎం నుంచి పి దాకా ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని ఏమని రాసుకోవచ్చు, మనం ఏబిగా రాసుకోవచ్చు. ఓకేనా? జాగ్రత్త చూడండి, ఎంపీ. ఎంపీ అంటే ఏం రాసుకోవచ్చు, మనం ఇక్కడ ఏబిని రాసుకోవచ్చు. ఇక్కడ రాసాలండి, ఎంపీ అంటే ఏం రాసుకోవచ్చు, ఏబి రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఏ డాష్ బి డాష్ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు బి డాష్ ఎఫ్ బై ఎఫ్పి. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇంకో ట్రయాంగిల్ ని కన్సిడర్ చేసుకుందాం. ఆ ట్రయాంగిల్స్ ఏంటి అంటే జాగ్రత్తగా చూడండి, ఏ బి పి. సో జాగ్రత్తగా చూడండి ఆ ట్రయాంగిల్స్ ఏంటి అంటే, సో ట్రయాంగిల్స్ ఏంటంటే ఇక్కడ ఏ బి పి. సో ఇది ఓకేనా, ఈ ట్రయాంగిల్ అండి ఏ పి బి. సో ఏ పి పి ఇది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ అలాగే పి బి డాష్ ఏ డాష్, అంటే ఇక్కడ పి లా ఉంది కదా, బి డాష్ ఏ డాష్. ఇది ఈ ట్రయాంగిల్ అండి, జాగ్రత్త చూడండి, ఈ ట్రయాంగిల్ ఓకేనా, ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుంటున్నా. ఓకే, బి డాష్ ఏ డాష్ పి. సో బి డాష్ ఏ డాష్ పి. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఎందుకు, ఇక్కడ ఏదైతే ఇన్సిడెంట్ యాంగిల్ తోటి ఇన్సిడెంట్ అవుతుందో సేమ్ అంతే యాంగిల్ తోటి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ యాంగిల్స్ అనేవి సేమ్ కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా ఏమవుతాయి అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి కాబట్టి సో చూడండి ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి ఆపోజిట్ చూద్దాం. ఓకే, ఇక్కడ యాంగిల్ ఆరా. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ సంబంధించినటువంటి ఆపోజిట్ ఏంటి, ఏ బి బై సెకండ్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి ఆపోజిట్ ఏంటి, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆపోజిట్ ఏంటండి, బి డాష్ ఏ డాష్. అంటే ఇక్కడ ఏ డాష్ బి డాష్ ఇది ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ సంబంధించినటువంటి బేస్. ఈ ట్రయాంగిల్ సంబంధించినటువంటి బేస్ ఏంటి, బి పి బై ఈ ట్రయాంగిల్ సంబంధించినటువంటి బేస్. ఈ ట్రయాంగిల్ సంబంధించినటువంటి బేస్ ఏంటి, ఇక్కడ బి డాష్ పి. సో బి డాష్. సో దీనిని ఈక్వేషన్ చూడండి, దీన్ని నేను రివర్స్ లో రాసుకుంటాను. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఏ డాష్ బి డాష్ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇవి రివర్స్ రాసుకుంటే, ఇక్కడ రివర్స్ రాసుకుంటే ఇవి కూడా రివర్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, బి డాష్ పి బై బిపి అవుతుంది. సో దీని ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ ఈక్వేషన్ 1 లోను ఎల్హెచ్ఎస్ వైపు ఏ డాష్ బి డాష్ బై ఏబి ఉంది. ఈక్వేషన్ 2 లోను ఎల్హెచ్ఎస్ వైపు ఏ డాష్ బి డాష్ బై ఏబి ఉంది. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2, ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 నుంచి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ అయితే ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, బి డాష్ ఎఫ్ బై ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి, బి డాష్ పి బై బిపి. ఓకేనా? సో చూడండి ఇది డ్రా చేసుకోండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో డ్రా చేసుకోండి. ఓకేనా? సో చూడండి బి డాష్ ఎఫ్. సో బి డాష్ ఎఫ్ అంటే బి డాష్ నుంచి ఎఫ్ దాకా. సో ఇక్కడ డిస్టెన్స్ మనకి ఏమన్నా లేదు. సో జాగ్రత్తగా చూడండి, దీన్ని నేను మళ్ళీ డ్రా చేస్తున్నా. బి డాష్ ఎఫ్ పి. సో చూడండి ఈ లైన్ డ్రా చేశా, ఈ లైన్ ని ఇక్కడ నేను డ్రా చేశా బి డాష్ ఎఫ్ పిగా. సో చూడండి బి డాష్ నుంచి పి దాకా ఇమేజ్ నుంచి పోల్ డిస్టెన్స్ వి ఇది ఉంది. నెక్స్ట్ ఎఫ్ నుంచి పి దాకా డిస్టెన్స్, ఎఫ్ నుంచి పి దాకా డిస్టెన్స్ ఏంటి, ఎఫ్ నుంచి పి దాకా డిస్టెన్స్ స్మాల్ ఎఫ్ ఈ వాల్యూ కూడా ఉంది. ఓకే, కానీ మనకు బి డాష్ ఎఫ్ వాల్యూ లేదు.
సో బి డాష్ ఎఫ్ వాల్యూ కావాలంటే ఈ నుంచి ఇక్కడ వాల్యూ కావాలంటే ఏం చేస్తామండి, ఈ టోటల్ డిస్టెన్స్ లోంచి ఈ డిస్టెన్స్ రిమూవ్ చేసాం అనుకోండి మనకు ఈ డిస్టెన్స్ వస్తుంది. అంటే చూడండి ఏం రాసుకోవచ్చు, బి డాష్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, ఈ టోటల్ డిస్టెన్స్ బి డాష్ పి మైనస్ ఈ డిస్టెన్స్ ఎఫ్ పి. ఓకేనా. సో చూడండి బి డాష్ ఎఫ్, సో బి డాష్ ఎఫ్ దగ్గర ఏం రాసుకోవచ్చు, బి డాష్ ఎఫ్ అంటే ఏం రాసుకోవచ్చు అంటే బి డాష్ పి మైనస్ ఎఫ్ పి. సబ్స్టిట్యూట్ ఇన్ అబోవ్ ఈక్వేషన్, సబ్స్టిట్యూట్ ఇన్ అబోవ్ ఈక్వేషన్, అబోవ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో చూడండి అప్పుడు బి డాష్ ఎఫ్ అంటే ఏం రాసుకోవచ్చు, బి డాష్ పి బై పి మైనస్ ఎఫ్ పి బై ఎఫ్ పి ఇజ్ ఈక్వల్ టు బి డాష్ పి బై బీపీ. సో ఈక్వేషన్ లో బి డాష్ పి బై బీపీ సేమ్ అని వచ్చాం. సో దేనికి దానికి సపరేట్ రాసుకుందాం. సో సపరేట్ రాసుకుంటే చూడండి బి డాష్ పి బై ఎఫ్పి మైనస్ ఎఫ్పి బై ఎఫ్పి ఇజ్ ఈక్వల్ టు బి డాష్ పి బై బీపీ. సో ఇక్కడ ఎఫ్పికి ఎఫ్పి, ఎఫ్పి వన్ జా ఎఫ్పి. ఓకేనా. సో అంటే ఇక్కడ బి డాష్ పి బై ఎఫ్పి మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు బి డాష్ పి బై బీపీ. ఓకేనా. సో ఇక్కడ బి డాష్ పి వాల్యూ ఎంతో చూద్దాం. ఒకసారి డయాగ్రామ్ లో చూడండి బి డాష్ నుంచి పి దాకా. సో డయాగ్రామ్ లో చూడండి ఫ్రమ్ ఫిగర్ బి డాష్ పి ఇజ్ ఈక్వల్ టు, సో ఫ్రమ్ ఫిగర్ బి డాష్ పి నుంచి, బి డాష్ నుంచి పికి అంటే ఇక్కడ ఇమేజ్ నుంచి పోల్ కి మధ్య డిస్టెన్స్ ఎంత వి. సో ఇక్కడ చూడండి ఇది మన పోల్ నుంచి మెజర్ చేస్తాం కాబట్టి పోల్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది, ఇన్సిడెంట్ రేఖ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఈ v ని మనం మైనస్ v గా తీసుకోవాలి. సో మైనస్ v అంటే ఇక్కడ b డాష్ p ఇజ్ ఈక్వల్ టు మైనస్ v. నెక్స్ట్ అలాగే fp, సో fp ఇజ్ ఈక్వల్ టు f నుంచి p దాకా ఎంత వాల్యూ మనకు అది f నుంచి p దాకా స్మాల్ f, ఫోకల్ ఎంత అవుతుంది అది స్మాల్ f. ఇక్కడ ఆల్రెడీ రాసిన f నుంచి p దాకా స్మాల్ f, b డాష్ నుంచి p దాకా v. ఓకే. సో చూడండి ఓకే. నెక్స్ట్ bp, సో bp వాల్యూ కావాలి. సో bp అంటే ఆబ్జెక్ట్ నుంచి పోల్ కి, ఆబ్జెక్ట్ నుంచి పోల్ కి ఎంత అది మనకి u. సో ఇక్కడ bp ఇజ్ ఈక్వల్ టు u. ఇంకో విషయం అండి ఇక్కడ fp అనేది ఇక్కడ ఇన్సిడెంట్ రేఖ ఆపోజిట్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకుంటాం. సో bp ఇజ్ ఈక్వల్ టు కూడా మైనస్. ఓకే. సో ఈ ఈక్వేషన్స్ ని అబోవ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఇన్ అబోవ్ ఈక్వేషన్, సబ్స్టిట్యూట్ ఇన్ అబోవ్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి ఓకే. ఈ ఈక్వేషన్ లో మరి ఇదేంటి ఓకేనా, b డాష్ p, b డాష్ p బై fp మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు b డాష్ p బై bp. సో ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. b డాష్ p వాల్యూ, b డాష్ p వాల్యూ మైనస్ b, ఇక్కడ మైనస్ v బై fp వాల్యూ, fp వాల్యూ మైనస్ f, ఇక్కడ మైనస్ f మైనస్ 1 కి 1 ఇజ్ ఈక్వల్ టు b డాష్ p వాల్యూ, b డాష్ p వాల్యూ ఏంటి మైనస్ v, సో మైనస్ v బై bp వాల్యూ, సో bp వాల్యూ ఏంటి మైనస్ u, సో మైనస్ u. సో మైనస్ కి మైనస్ క్యాన్సిల్, మైనస్ కి మైనస్ క్యాన్సిల్, v బై f మైనస్ 1 ని ఇటు తీసుకెళ్తాం ఇజ్ ఈక్వల్ టు v బై u ప్లస్ 1. సో v బై f ఇజ్ ఈక్వల్ టు ఎల్సిఎం రాసుకుంటే v ప్లస్ u బై u. సో ఇక్కడ v ని కూడా ఇటు తీసుకెళ్తే 1 బై f ఇజ్ ఈక్వల్ టు v ప్లస్ u బై v ని ఇటు రాసుకుంటాం కాబట్టి v ఇంటూ u. సో చూడండి సో దేని దాన్ని సపరేట్ రాసుకుంటే 1 బై f ఇజ్ ఈక్వల్ టు v బై vu ప్లస్ u బై vu. సో ఇక్కడ v కి v క్యాన్సిల్, u కి u క్యాన్సిల్. సో 1 బై f ఇజ్ ఈక్వల్ టు 1 బై u ప్లస్ 1 బై v. సో ఇది మిర్రర్ ఈక్వేషన్. 1 బై f ఇజ్ ఈక్వల్ టు 1 బై u ప్లస్ 1 బై v. సో ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, ఈజీగానే అర్థమవుతుంది.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఎనీ టైం మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి రెడీగా ఉంటాను. అలాగే ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో నా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వద్దంటే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. స్వరూప త్రిభుజాలు అంటే సింపుల్ అండి. సో ఇలా మనం ఏదైనా త్రిభుజాలు తీసుకున్నాం అనుకోండి, ABC. నెక్స్ట్ అలాగే ఇంకో ట్రయాంగిల్ తీసుకోండి, DEF. సో ఈ రెండు ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ ట్రయాంగిల్స్ కావాలి అంటే, స్వరూప త్రిభుజాలు కావాలంటే ఇక్కడ యాంగిల్ C ఎంత ఉంటుందో ఇక్కడ యాంగిల్ F కూడా అంతే ఉండాలి. నెక్స్ట్ యాంగిల్ B వాల్యూ ఎంత ఉంటుందో θ1 అనుకుందాం, యాంగిల్ B వాల్యూ ఎంత ఉంటుందో యాంగిల్ D వాల్యూ కూడా అంతే ఉండాలి. నెక్స్ట్ యాంగిల్ A వాల్యూ ఎంత ఉంటుందో యాంగిల్ E వాల్యూ కూడా అంతే ఉండాలి. ఇక్కడ యాంగిల్స్ ఈక్వల్ ఉంటే దాన్ని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. ఇంకో కండిషన్ ఏంటంటే చూడండి, AB ఇప్పుడు సపోజ్ దీనికి సంబంధించి ఇది ఆపోజిట్ అనుకోండి, AB బై దీనికి సంబంధించినటువంటి ఆపోజిట్ ఏంటి DE ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ సంబంధించిన బేసు AC బై ఈ ట్రయాంగిల్ సంబంధించినటువంటి బేసు FB ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ సంబంధించినటువంటి హైపోటెన్యూస్ BC బై ఈ ట్రయాంగిల్ సంబంధించినటువంటి హైపోటెన్యూస్ FD. సో ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్ కి, స్వరూప త్రిభుజాలకి కండిషన్ ఇది. ఓకే, సో ఈ కండిషన్ నేను మిర్రర్ ఈక్వేషన్ దాంట్లో యూజ్ చేశాను.